నమస్తే వీతిని స్వాగతం లక్ష్యం సమాజం. నేను మీ సురేష్ దండు. ఈరోజు ముఖ్యాంశం: విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం. ఏబీవీపీ మాడుగుల మండల కన్వీనర్ దండు కార్తిక్ గౌడ్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మాడుగుల మండల కేంద్రంలో ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహించిన ఏబీవీపీ. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ మాడుగుల మండల కన్వీనర్ దండు కార్తిక్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7,000 కోట్ల స్కాలర్షిప్స్ మరియు ఫీజు రిమెంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితాలకు కాకుండా విద్యార్థులకు పక్షాన ఉండి వెంటనే ఫీజు రిమెంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వహణ చేస్తున్నారని, రానున్న రోజుల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఏరికోరి తెచ్చుకున్న తెలంగాణలో రాజకీయ నాయకుల స్వార్థాల కోసం విద్యార్థి జీవితాల్లో చెలగాటంలో ఆడితే ఊరుకునేది లేదని, రాష్ట్రం సాధించుకుంది విద్యార్థుల జీవితాలు బాగుపడతాయని, ఉద్యోగాలు వస్తాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ విద్యార్థుల జీవితాలు మారటం లేదు. ఎందుకని ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం చెప్తామని అన్నారు. ఫీజు రిమెంబర్స్మెంట్ స్కాలర్షిప్ మీరిచ్చే భిక్ష కాదని, అది మా హక్కు అని, విడుదల చేయకపోతే ఉద్యమాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ డిమాండ్లు తెలియజేస్తూ, రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 7,000 కోట్ల ఫీజు రిమెంబర్స్మెంట్ స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి. ఇక నుండి స్కాలర్షిప్లను 3,000కు పెంచి నెలవారీగా ఇవ్వాలి. ఎంఈఓ డిఈఓలతో పాటు మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ నిర్వహించి ఉపాధ్యాయుల కొరత తీర్చాలి మరియు అటెండర్ స్కావెంజర్లను నియమించాలి. వెంటనే ఫీజు నియంత్రణ చట్టం అమలు చేసి ఫీజుల దోపిడీని అరికట్టాలి. విద్యా చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థులకు 20% సీట్లు కేటాయించాలి. గురుకుల, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలకు పక్క భవనాలు నిర్మించి నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు కల్పించాలి. ఎస్ఎంహెచ్ హాస్టల్ సంఖ్య పెంచి అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి హాస్టల్ సౌకర్యాన్ని కల్పించాలి. ప్రైవేట్, కార్పొరేట్, జూనియర్ కళాశాలల అడ్మిషన్లను ఆన్లైన్లో నిర్వహించాలి. ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సీట్ల భర్తీని ఆన్లైన్లో నిర్వహించాలి. అక్రమంగా డొనేషన్లు వసూలు చేస్తున్న వారిని శిక్షించాలి. వీత్ న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే. भारत माता के जय, भारत माता के जय. We want justice. We want justice. 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 We want justice. Want justice. దొంగకోళ్ళను పెడదాం అనుకున్నాను. ఈరోజు మాడుగుల మండలంలో మాడుగుల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వ దిష్టి బొమ్మను తగిలివేయడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వాలు మారినా కానీ మాకు ఇంకా పోయినసారి 7,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఈసారి గతానికి ఈసారి చూసుకుంటే ఇప్పుడు 8,800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఇంకా పెండింగ్లో ఉంది. ఈ ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు ఇప్పుడు వెంటనే విడుదల చేయకపోతే ఇది మా హక్కు. మేము ఎంతవరకైనా సరే, ఎన్ని ధర్నాలు చేసైనా సరే మా హక్కు మేము తెచ్చుకుంటాం. ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం రామరాజ్యం అనుకున్నాం, కానీ ఇది మాత్రం రావణ రాజ్యం అయిపోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని రాజకీయ నాయకులు వచ్చినా కానీ, ఎన్ని పార్టీలు వచ్చినా కానీ విద్యార్థులకు మాత్రం ఏ సహాయం చేయలేదు, ఏ పథకం పెట్టలేదు. అందుకోసం ఇప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్తున్నానంటే, ప్రభుత్వం విద్యార్థి పక్షాన నిలబడి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్తున్నాం. ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇది
ఎందుకు తెచ్చుకున్నామంటే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని మరియు విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయని ఏరి కోరి తెచ్చుకున్న తెలంగాణ. బంగారు తెలంగాణ అంటారు కానీ ఇది మాత్రం పూర్త తెలంగాణ అని నేను చెప్తున్నాను. ఎందుకంటే విద్యార్థులకు రాష్ట్రం కానీ దేశం కానీ ఏదైనా సరే డెవలప్ అయ్యేదంటే విద్యారంగంతోనే. ఈ విద్యారంగానికి ఇంకా ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టలేదంటే ఇది ఇంకా చాలా చిక్కుచేటు తెలంగాణ రాష్ట్రంలో. విద్యార్థులారా ఒకసారి గమనించండి, ఇవి ఏదైతే 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్ ఉందో ఇది మన హక్కు. మనం ఎంతవరకైనా సరే ఎన్ని ధర్నాలు చేసైనా సరే మన హక్కు మనం తీసుకోవాలని ఈరోజు ఈ కార్యక్రమం చేయబడుతుంది. ఈ కార్యక్రమంకి ఇంతటితో ఈ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరి విద్యార్థులకు నా హృదయపూర్వక నమస్కారం.